మనం తినే ప్రతి బిర్యానీ వెనక ఓ స్టోరీ ఉంటది. ప్రతి రెస్టారెంట్ కి ఓ ప్రత్యేకత ఉంటది. కుక్కర్ పలావ్ ఆంధ్ర వాళ్ళు మాత్రమే వండగలిగే ఒక అద్భుతం. అసలు కోనసీమ కోడి వేపుడు, భీమవరం రొయ్యల ఫ్రై తింటుంటే పండక్కొచ్చే కొత్త అల్లుళ్ళలాగా, సంక్రాంతికి వేసే కోడి పందల్లాగా భలే సరదాగా ఉంటదండి. గోదావరికి ఫేమస్, రాజమండ్రికి ప్రెస్టీజియస్. అదే మన సితారా దక్షిణ రెస్టారెంట్ ఇప్పుడు ఇందిరానగర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటది, కానీ దిల్కుష్ బిర్యానీ దిల్లంతా లాగేస్తది. ఇక్కడ మటన్ నల్లి గోస్ట్ బిర్యానీ తింటే బూస్ట్ దాగినోళ్ళలాగా మళ్ళీ మళ్ళీ వస్తానంటావు. అసలు టేస్ట్ ఏంట్రా బాబు, కాజులు యాడ్ ఇచ్చి పేస్ట్ లాగా ఎంత బాగుంది అని ఆలోచిస్తే ఫ్రెష్ గా, హైజీన్ గా, పద్ధతిగా వండుతున్నారు లోపల. ఇక స్టార్ ఐటమ్ వేడివేడిగా కుక్కర్ మీద పలావ్ వండి తీసుకొస్తారండి. ఒక్కసారి కుక్కర్ పలావ్ తింటే నిక్కర్ కూడా వేసుకోకుండా వచ్చేస్తాం. ఓవర్ స్పైస్ లేకుండా బెంగళూరుకి సరిపడేలా స్వర్గంలో ఉంటదండి టేస్ట్. ఆ పలావ్ నుండి వచ్చే అరోమాకే అరభాగం పొట్ట నిండిపోద్ది. రాజమండ్రి చేతిలో ఉంటదో మాటలో ఉంటదో తెలియదు, కానీ ఏది పెట్టినా ఎవరెస్ట్ లాగానే ఉంటది. ఇక లాస్ట్ లో మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ తింటే హైతో లేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. డీసెంట్ అంబియన్స్, రాజమండ్రి రోజ్ మిల్క్ కాదు ఒరిజినల్ రోజ్ మిల్క్. ఆ యాప్రికట్ డిలైట్ కోసం అయితే ఆఫ్రికా నుండి వచ్చేనే తింటాం. ఇది ఇందిరానగర్ ఎంపైర్ హోటల్ ఆపోజిట్ లో ఉంటది. తెలుగు వాళ్ళందరూ ట్రై చేయకపోతే మొహమాటానికి కూడా మాట వచ్చేద్ది.